ఏఐసీసీ టీపీసీసీ ఆదేశాల మేరకు జనగాం జిల్లా కేంద్రంలో విజయ ఫంక్షన్ హాల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లకావత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని పేరు మార్పు పేరుతో నిర్వీర్యం చేసే కుట్రకు పాల్పడుతోందని తీవ్రంగా విమర్శించారు. కేవలం పథకం పేరు మార్చడం మాత్రమే కాకుండా గ్రామీణ కూలీలకు ఇచ్చే పనిదినాలను తగ్గించడం, వేతనాల చెల్లింపులో తీవ్ర ఆలస్యం, కేంద్రం వాటా నిధులు సకాలంలో విడుదల చేయకపోవడం, రాష్ట్రాలపై అనవసరమైన నిబంధనలు విధించడం, పని అడిగిన ప్రతి కూలీకి పని కల్పించాల్సిన చట్టబద్ధ బాధ్యతను విస్మరించడం, సోషల్ ఆడిట్, మస్టర్ రోడ్ వంటి ప్రక్రియలను క్లిష్టం చేయడం వల్ల కూలీలు పనులు పొందలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులను కేంద్ర ప్రభుత్వం కావాలని నిలిపివేసి లక్షలాది మంది గ్రామీణ కూలీల జీవనాధారాన్ని దెబ్బతీస్తుందని ఆరోపించారు. టీపీసీసీ పిలుపు మేరకు ఫిబ్రవరి 26వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, మాజీ మార్కెట్ చైర్మన్ యనమల సుధాకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ వేమళ్ల సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ రాజమౌళి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి వంగాల కళ్యాణి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బడికే ఇందిర, ఆర్టీఏ మెంబర్ అభిగౌడ్, జనగాం పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు పెట్టెల సత్యం మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ చట్టం రద్దు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలో మన జనగామ డీసీసీ అధ్యక్షురాలు, సభాధ్యక్షురాలు శ్రీమతి ధన్వంతి లకావత్ గారి అధ్యక్షతన ఈరోజు ప్రెస్ మీట్కు ఇచ్చేసిన మన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సత్యనారాయణ రెడ్డి గారు, సుధాకర్ గారు, వచ్చే ఉపాధి హామీ పథకం దేశంలో 140 కోట్ల మంది ప్రజలుంటే అందులో దాదాపు 70% ప్రజలకు పనిని ఒక హక్కుగా తీసుకొచ్చిన చట్టం ఉపాధి హామీ చట్టాన్ని మొన్ననే పార్లమెంట్ సమావేశాల్లో రద్దుపరుస్తూ ఏప్రిల్ నుండి దీన్ని పూర్తిగా రద్దుపరిచేసి జీబీపీ రామ్జీ అనే చట్టాన్ని తీసుకొద్దామని చెప్పేసి బీజేపీ తీసుకొస్తున్న సందర్భంగా ముఖ్యంగా మనం గమనించాల్సింది ఒక్కటే, బీజేపీ కేవలం ఈ ఎన్ఆర్ఈజీఎస్ చట్టాన్ని రద్దు చేయడమే కాదు, మొత్తానికి మొత్తం ప్రజలకు నష్టం కలిగించే విధంగా, పేదవాళ్ళు ఉండిపోయే విధంగా గతంలో నల్ల రైతు చట్టాలు అని చెప్పేసి తీసుకొస్తే హర్యానా, పంజాబ్ రైతులు దాదాపు 6 నెలలు పోరాటం చేసి దాన్ని రద్దుపరిచారు. దాని తర్వాత ఓట్ల చోరీ కార్యక్రమాన్ని, అంటే మన సిటిజన్ భారత పౌరుడై ఉండి వారి ఓట్లను రద్దుపరుస్తూ ఉంటే ఓట్ల చోరీ కార్యక్రమం చెప్పేసి చేస్తూ ఉంటే గ్యారెంటీ యాక్ట్ కార్యక్రమాన్ని రద్దు చేస్తూ బీజేపీ చేస్తున్న కార్యక్రమాన్ని ఏదైతే ఏఐసిసి మరియు బీసీసీ ఆదేశాల మేరకు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు జనగాంలో ప్రెస్ మీట్ పెట్టి 2004లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఢిల్లీలో సోనియమ్మ పర్యటనకు వచ్చినప్పుడు అనంతపూర్లో ఊర్లన్నీ కూడా ఇండ్లు మొత్తం తాళాలు వేసి ఉంటే సోనియమ్మ ఎందుకు తాళాలు ఉన్నాయి, ఊర్లో ఎవరు మనుషులు కనబడతలేరు, మరి ఏం సంగతి అని చెప్పేసి అడిగితే అందరూ కూడా వాళ్ళ ఉపాధి లేక వలసలు పోయిరు కాబట్టి ఊర్లు మొత్తం కూడా తాళాలు వేసి ఉన్నాయని చెప్పేసి చెప్తే నన్ను ఆలోచించి ఇది దేశం మొత్తం కూడా ఇదే ప్రాబ్లం ఉంది, కేవలం ఇది ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్లో మాత్రమే కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది సోనియమ్మతోని. అయితే దాని కూడా ఎంత సంతోషంగా, ముఖ్యంగా మహిళలకు పని అనేది దొరకకపోయేది, అలాంటిది తమ సొంత ఊర్లోనే మహిళలకు కూడా పని దొరకడం జరిగింది. అది కూడా ఎలా అంటే ఈ ఎన్ఆర్ఈజీఎస్ చట్టం రాకముందు కూలీలుగా వారికి ఏదో రకంగా 20 రోజుకో గంటకో 20 రూపాయలు 30 రూపాయలు చొప్పున ఇచ్చేవాడు. ఈ చట్టం వచ్చిన తర్వాత ఖచ్చితంగా 100 రూపాయలు అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, ఖచ్చితంగా 100 రోజులు పని కల్పించాలని చెప్పేసి ఆనాడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని పట్ల ఊరోళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేసుకొని ఊరికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఉపాధి హామీ చట్టంలో వచ్చే విధంగా తీర్మానాలు గ్రామ పంచాయతీలో చేసుకొని వాళ్ళు సొంతంగా పనిచేసుకునే విధంగా చేసుకుంటూ వారు ఏదైతే ఆర్థికంగా ఇబ్బంది పడ్డారో, వెనుకబడి ఉండేవాళ్ళో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా డెవలప్ అయ్యారు. ఈ చట్టం వచ్చిన తర్వాత ఆర్థికంగా డెవలప్ అవడం కాకుండా
ఊర్లలో వాళ్ళు ఆస్తులు కూడా తీసుకునే స్థాయికి వచ్చిండ్రు అన్నట్టు. అలాగే వాళ్ళకు